ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ మిలిటరీ ఉన్న దేశం, ఏడాదికి సుమారు 90,000 కోట్ల డాలర్ల రక్షణ బడ్జెట్ను కేటాయించిన దేశం అమెరికా. ఇప్పుడు ఈ సూపర్ పవర్ ఉన్న కంట్రీ యుద్ధానికి భయపడుతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇరాన్తో జరుగుతున్న భీకర యుద్ధంలో అమెరికా ఆయుధశాల ఖాళీ అవుతోందన్న సందేహాలు అమెరికాను పట్టిపీడిస్తున్నాయి. అమెరికా ప్రయోగించే ఒక్కో క్షిపణి ధర 33 కోట్ల రూపాయలు. అది కూడా 25 లక్షల రూపాయల డ్రోన్లు కాల్చడానికి అగ్రదేశం వాడుతోంది. అంటే ఇరాన్ రూపాయి ఖర్చుతో దాడి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి అమెరికా 100 రూపాయలు ఖర్చు చేస్తోంది. దీంతో ఇప్పుడు అమెరికన్లలో ఆందోళన మొదలైంది. పెద్దన్న దేశం వద్ద ఆయుధాల నిల్వలు నిండుకున్నాయా? ఫ్యాక్టరీలో తయారీ యుద్ధంలో అమెరికా వాడే ఆయుధాల వ్యత్యాసం ఎంత? ఇరాన్ గేమ్ ఆఫ్ డ్రోన్స్ మాస్టర్ ప్లాన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. యుద్ధంలో అగ్రరాజ్యం భయపడుతోందా? ఇరాన్ గేమ్ ఆఫ్ డ్రోన్స్ ప్లాన్ సీక్రెట్ ఏంటి? అమెరికా ఆయుధ నిల్వలపై టెన్షన్ ఎందుకు? అగ్రదేశం అమెరికా వద్ద మందుగుండు సామాగ్రి ఖాళీ అవుతోందా? వినడానికి ఇది ఏదో యుద్ధ సినిమాల్లోని సీన్లా వింతగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యమున్న దేశం గురించి. గతేడాది ఆ దేశపు రక్షణ బడ్జెట్ దాదాపు 90,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో రక్షణ బడ్జెట్ ఇంత భారీగా కేటాయించిన ఏకైక దేశం అమెరికా మాత్రమే. మరి అంత బడ్జెట్ ఉన్న దేశానికి ఆయుధాల కొరత ఎలా వస్తుంది అన్న సందేహం కలగక మానదు. ఇది కేవలం ఒక ప్రచారమో లేక కుట్ర సిద్ధాంతమో ఎంతమాత్రం కాదు. విశ్లేషకులు, సైనిక నిపుణులు, చివరికి పెంటగాన్లోని ఉన్నతాధికారులు కూడా అడుగుతున్న ప్రశ్న ఇదే. పెంటగాన్ అంటే అమెరికా రక్షణ శాఖ కార్యాలయం. వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు ఏం జరుగుతుంది? అమెరికా వద్ద నిజంగా క్షిపణులు ఆగిపోయాయా? లేక ఇది యుద్ధ సమయంలో వచ్చే సాధారణ ఆందోళన మాత్రమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు యుద్ధం తీరును గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం క్షేత్రస్థాయిలో ఇరాన్ సైనిక బలగాలతో అమెరికా దళాలు తలపడుతున్నది ఏమాత్రం కాదు. ఇది డ్రోన్లు, క్షిపణులతో ఆకాశంలో జరుపుతున్న యుద్ధం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దీన్ని మిసైల్స్ యుద్ధంగా పిలవచ్చు. ఇలాంటి యుద్ధాల్లో ఆయుధాలు ఊహించనంత వేగంగా ఖర్చవుతాయి. ఫిబ్రవరి 28న ఈ యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించాయి. అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను భారీ సంఖ్యలో అమెరికా, మిత్ర దేశాలు ప్రయోగిస్తున్నాయి. క్రూయిజ్ మిస్సైళ్లు, ఎయిర్ డిఫెన్సు, ఇంటర్సెప్టర్లు, బంకర్లు, ధ్వంసం చేసే బాంబులు, ఇలా అన్ని రకాల ఆయుధాలను వాడుతున్నాయి. అమెరికా ఆయుధాల్లో కీలకమైన తొమహాకు క్షిపణులు, సుదూర లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణులు. వీటిని యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల నుంచి ప్రయోగిస్తారు. ఒక్కో క్షిపణి సుమారు 454 కేజీల బరువున్న పేలుడు పదార్థాన్ని మోసుకెళ్తుంది. 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో ఈ మిస్సైల్ లక్ష్యాన్ని ఢీకొట్టి శత్రు శిబిరాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. దీని పనితీరు అద్భుతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడే ఓ చిన్న చిక్కు ఉంది. ఒక్కో తొమహాకు క్షిపణి ఖరీదు 33 కోట్ల రూపాయలు. సైనిక అంచనాల ప్రకారం యుద్ధం మొదలైన మొదటి 100 గంటల్లోనే అమెరికా గరిష్టంగా 168 తొమహాకు మిసైళ్లను ప్రయోగించింది. అంటే కేవలం 4 రోజుల్లో 5,544 కోట్ల రూపాయలకు ఖర్చు చేసిందన్నమాట. ఇది కేవలం ఒక రకమైన ఆయుధ వ్యవస్థ ఖర్చు మాత్రమే. ఎందుకంటే అమెరికా దాడులు చేస్తుంటే ఇరాన్ చేతులు ముడుచుకుని ఊరికే కూర్చోలేదు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక బేస్లు, గల్ఫ్ దేశాలు, నౌకాయన మార్గాలపై ఇరాన్ నిరంతరం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులను అడ్డుకోవడానికి పెట్రియాట్, థాడ్ వంటి అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను వినియోగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన వ్యవస్థలు ఈ పెట్రియాట్, థాడ్ క్షిపణులు. ఇప్పుడు ఈ క్షిపణుల లెక్కలు వింటే మాత్రం మతిపోతుంది. యుద్ధం ప్రారంభమైన కేవలం మొదటి 5 రోజుల్లోనే అమెరికా, మిత్ర దేశాలు 800కు పైగా పెట్రియాట్, ఇంటర్సెప్టార్ మిస్సైళ్లను వాడాల్సి వచ్చింది. సాధారణంగా అమెరికా ఒక ఏడాదిలో తయారు చేసే క్షిపణుల కంటే ఎక్కువగా 5 రోజుల్లోనే వాడేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఒక్కో పెట్రియాట్, ఇంటర్సెప్టార్ ధర సుమారు 33 కోట్ల రూపాయలు. అంటే 800 ఇంటర్సెప్టార్లు సుమారు 20,000 కోట్ల రూపాయలకు పైగా అమెరికా ఖర్చు చేసింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇరాన్ వాడుతున్న అనేక డ్రోన్లలో వాటి ధర దాదాపు 30,000 డాలర్లకు మించి ఉండదు. ఇరాన్ సూసైడ్ డ్రోన్ ఖరీదు 25 లక్షల రూపాయలు అన్నమాట. సో 25 లక్షల డ్రోన్లను కూల్చడానికి అమెరికా, మిత్రదేశాలు అత్యంత ఖరీదైన 33 కోట్ల రూపాయల క్షిపణులను వాడుతున్నాయి.
పెట్రియాటు క్షిపణి తయారీకి అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇరాన్ 100 డ్రోన్లను తయారు చేయగలదు. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ దాడికి రూపాయి ఖర్చు చేస్తే దాన్ని అడ్డుకోవడానికి 100 రూపాయల కంటే ఎక్కువ అమెరికా ఖర్చు చేస్తోంది. నిజానికి సమస్య ఇక్కడ డబ్బు మ్యాటర్ ఒక్కటే కాదు. ఈ క్షిపణులను రాత్రికి రాత్రి తయారు చేయడం అసాధ్యం. ఫ్యాక్టరీలో కొత్త క్షిపణులను తయారు చేసే వేగం కంటే అమెరికా సైన్యం వాటిని వినియోగిస్తున్న వేగమే చాలా ఎక్కువ. ఉదాహరణకు మళ్లీ తొమహాకు క్షిపణులనే తీసుకోండి. గత 5 ఏళ్లలో అమెరికా కేవలం 322 క్షిపణులను మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. అందులో మెజార్టీ నిల్వలు 2 వారాల్లోనే వాడేసింది. అంటే కొన్నేళ్ల తరబడి తయారు చేసిన ఆయుధాలను కొద్ది రోజుల్లోనే అమెరికా సైన్యం ఖాళీ చేసిందన్నమాట. అందుకే అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం రాబోయే కొన్నేళ్ల పాటు అమెరికా నౌకాదళంపై తీవ్రంగా ఉంటుందని అమెరికన్లు భయపడుతున్నారు. ఇక థర్డ్ ఇంటర్సెప్టార్ విషయానికి వద్దాం. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. దీన్ని రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు అమెరికా వెర్షన్ గా చెప్పుకోవచ్చు. ఏడాదికి కేవలం 11 థర్డ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే తయారవుతాయి. కానీ గతేడాది జరిగిన 12 రోజుల యుద్ధంలోనే అమెరికా తన వద్ద ఉన్న మొత్తం నిల్వల్లో 4వ వంతు వాడేసింది. 2025 జూన్లో జరిగిన యుద్ధంలోనే అంత ఖర్చయిపోగా ఇప్పుడు కొన్ని నెలల వ్యవధిలోనే మరో పెద్ద క్షిపణి యుద్ధం ఎదురయ్యింది. అందుకే ఇప్పుడు లెక్కలు చాలా క్లిష్టంగా మారిపోయాయి. ఖర్చు కూడా కళ్ళు చెదిరిపోయేలా మారింది. పెంటగాన్ నివేదికల ప్రకారం ఈ యుద్ధం వల్ల కేవలం 6 రోజుల్లోనే అమెరికాకు సుమారు 91,000 కోట్ల రూపాయల భారం పడింది. ఇందులో సింహభాగం మందుగుండు సామాగ్రి కోసమే ఖర్చయిందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడు మళ్లీ మొదటి ప్రశ్నకు వద్దాం. అమెరికా వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి అయిపోయిందా? అమెరికా వద్ద ఆయుధ నిల్వలు నిండుకుంటున్నాయా లేదా అన్న ప్రశ్నకు అధికారికంగా సమాధానం లేదు. అమెరికా వద్ద ఆయుధ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆ దేశ రక్షణ కార్యాలయం పెంటగాన్ చెబుతోంది. ఈ యుద్ధాన్ని కొనసాగించడానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఆయుధాలు తమ సైన్యం వద్ద ఉన్నాయని వైట్ హౌస్ నొక్కి చెబుతోంది. కానీ వ్యక్తిగతంగా మాత్రం చట్టసభ్యులు చాలా కఠినమైన ప్రశ్నలే అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా క్షిపణులు ఎంత వేగంగా వినియోగిస్తున్నారు? వాటి స్థానంలో కొత్తవి ఎంత త్వరగా వస్తున్నాయి? ఒకవేళ ప్రపంచంలో మరెక్కడైనా యుద్ధం మొదలైతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆధునిక యుద్ధాలు అనేవి నంబర్స్ గేమ్తో ముడిపడి ఉంటాయి. యుద్ధంలో ఎవరి వద్ద అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయన్నది ఇప్పుడు పెద్ద మ్యాటర్ కాదు. ఎవరి వద్ద ఎక్కువ కాలం పాటు నిరంతరంగా దాడులు చేయగలరు అన్నదే ముఖ్యం. ఇరాన్ ఆడుతున్న గేమ్ ఆఫ్ డ్రోన్స్ అమెరికా పాలిట యమపాశంగా మారుతోంది. ఒకవైపు అమెరికా వద్ద ఉన్న ఆయుధాలు అయిపోతుంటే మరోవైపు ఇరాన్ మాత్రం డ్రోన్ దాడులను ఆపడం లేదు. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇంటర్సెప్టార్ మిస్సైళ్లు అయిపోయేలానే ఇరాన్ పక్కా ప్లాన్తో దాడి చేస్తోంది. తమ డ్రోన్లను అమెరికా, ఇజ్రాయెల్ అడ్డుకోవడం ఎప్పుడు ఆపేస్తాయో అప్పుడు ఇరాన్ విధ్వంసకర ఆయుధాలను బయటకు తీసే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ ఇరాన్ ప్లాను అదే అయితే మాత్రం అమెరికాకు చావు దెబ్బ తప్పదు. యుద్ధానికి ముందు వరకు ఇరాన్ వద్ద 80,000 డ్రోన్లు ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యుద్ధానికి ముందు వరకు రోజుకు 400 సూసైడ్ డ్రోన్ల చొప్పున తయారు చేసే సామర్థ్యం ఇరాన్కు ఉండేది. ప్రస్తుతం యుద్ధం 2 వారాలు పూర్తయి 3వ వారంలోకి ఎంటర్ అయ్యింది. ఈ లెక్కన సగటున నిత్యం 1000 డ్రోన్లను ఇరాన్ దాడికి వినియోగించినా బహుశా 15,000 డ్రోన్ల వరకు అయిపోయి ఉండవచ్చు. అంటే ఇంకా ఇరాన్ వద్ద 60,000 పైచిలుకు డ్రోన్లు ఉన్నాయన్నమాట. ఈ సంఖ్య చూస్తే అమెరికాకు చెమటలు పట్టడం ఖాయం. యుద్ధంలో మున్ముందు అమెరికా చావు దెబ్బ తినడం ఖాయమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కేవలం రణరంగంలోనే కాదు, అగ్రరాజ్యాల ఆయుధాలలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. మొదటి వారంలోనే 91,000 కోట్ల రూపాయల భారం పడింది. ఆయుధ నిల్వలు వేగంగా కరుగుతున్నాయి. అమెరికా రక్షణ వ్యూహానికి సవాలు విసురుతున్నాయి. మరి ఈ ఆయుధాల వేటలో విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది కాలమే నిర్ణయించాలి.